చేసుకునేదాన్ని. సో వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ యూజ్ చేసిన ప్రోడక్ట్ నీమ్ డెంటేషన్ పేస్ట్ అండి. సో పేస్ట్ వాడిన తర్వాత నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం, మా హస్బెండ్కి కూడా మంచి రిజల్ట్ రావడంతో ఇది ఏంటో బాగుందని చెప్పి ఒక మీటింగ్లో కూర్చున్నాం. సో మీటింగ్లో కూర్చున్న తర్వాత ఇందులో 3 తరాల భవిష్యత్తు ఉందని మేమిద్దరం కూడా అండర్స్టాండింగ్ అయ్యి, తను జాబ్ చేసుకున్నారు, నేను స్కూల్లో టీచర్గా చేసేదాన్ని కూడా నేను కూడా ఆగి సో దీంట్లో కంటిన్యూ అవ్వడం వల్ల ఫస్ట్ నేను 372 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఆ 372 రూపాయల ఇన్కంలో 200 రూపాయలు మా నాన్నగారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా డబ్బులు సంపాదించుకున్నానండి. బట్ ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను ఇంకా పైకి వెళ్ళాలి అంటే తల్లిదండ్రుల ఆశీస్సుల తర్వాత సో మనకి ఇంకా ముందుకు వెళ్తామని అది నాలెడ్జ్ ఉండడం వల్ల 200 రూపాయలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నేను ఒక బ్రాంజ్ డైరెక్టర్గా 19,720 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అలా ఆటోమేటిక్గా నేను ఇన్కమ్ గ్రోత్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ మా హస్బెండ్ నేను కూడా మాట కలుపుకుంటూ వెళ్ళామండి. ఇందులో అలానే సో మరి నాకు సపోర్ట్ చేస్తూ మా అప్లైన్ దగ్గర నేను నాలెడ్జ్ నేర్చుకుని ఇండివిజువల్గా సిఎండి పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రతి నెల నేను ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత నెల గోల్డ్ డైరెక్టర్గా నేను 28,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో 3వ నెల స్టార్ డైరెక్టర్గా సో 44,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి నెల ఈ సిస్టాన్ని నేను అర్థం చేసుకుని ప్రతి నెల నా చెక్ పెంచుకున్నాను. సో ఆ చెక్ పెంచుకుంటూ నాకు ఇందులో నా టీమ్ కూడా ఇన్కమ్ ఇప్పించగలిగాను. అదే నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తే ఒకరి దగ్గర బాన్స్ లాగా అదే 5,000 అదే 8,000కి నేను అక్కడ నా లైఫ్ అంతా ఒక బాన్స్లా ఉండేది. కానీ ఇందులో లైఫ్ ఉందని సో మా హస్బెండ్ నేను కూడా ఈరోజు హ్యాపీగా లగ్జరీ కార్లో తిరుగుతున్నామండి. తను నేను కూడా ఒక 7 సంవత్సరాలు దూరంగా ఉన్నాం. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మలేషియాలో ఉన్నారు. మా అమ్మాయి నేను ఇక్కడ ఉండడం జరిగింది. కానీ ఎంత డబ్బు సంపాదించినా దూరంగా ఉన్నాం. కానీ చాలా కష్టాలు తెలియదే ఉంది. లేడీ ఒక్కరు ఉన్నారంటే ఆ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. జెంట్ లేకుండా బయట బతకలేరు. అలాంటి సిచ్యువేషన్లో నాకు భగవంతుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ వెస్టేజ్ ద్వారా ఈరోజు నేను చాలా హ్యాపీగా అండి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రుల్లో లేదా నా అత్తమామల దగ్గర పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ వెస్టేజ్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఈ వెస్టేజ్ ద్వారా నేను లగ్జరీ అయినటువంటి 14,30,000 రూపాయల ఖరీదైన కారు తీసుకోవడం జరిగింది. అలానే సో మళ్ళీ నాకు వచ్చేటువంటి టీడీఎస్ సడన్గా మిరాకిల్ ఏంటంటే మేము హౌస్ కట్టుకున్నాం. పెయింటింగ్ వేయడానికి ఒక 4-5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చింది సడన్గా ఇది వర్క్ చేసుకుంటే వరకు ఆటోమేటిక్గా టీడీఎస్ కూడా మాకు డబ్బులు పడడం జరిగింది. అంటే కష్టపడడానికి వెస్టేజ్లో ఫలితం ఉందండి. ఒకరి దగ్గర మనం బానిసలా బ్రతకక్కర్లేదు. ఒకరికి మనం ఇచ్చే పొజిషన్లోనే ఉంటుంది. నమ్మితే నిజం, నమ్మకపోతే లేదు. అలానే నాకు సపోర్ట్ చేసింది విష్ణు అండి. ఈ యూనివర్స్ సహాయంతో నేను ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అలానే ఇంకొకటి వచ్చి ఏంటంటే ఈరోజు మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తారా? ఈ సిస్టంలో ఎదగాలి అన్న మన దగ్గర ఎప్పుడు డబ్బు అనేది ఫ్లో అంటే ఒక నదీ ప్రవాహంగా వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత అనేది ఉండాలి. సో అందుకనే క్లాస్ కొట్టించాను. మీకు ఎవరు తీసుకొచ్చే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. అలానే వెస్టేజ్కి మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారో వాళ్ళకి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండండి. ఆటోమేటిక్గా మీ డబ్బు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అది తల్లిదండ్రులు అవనివ్వండి, ఒక గురువు అవనివ్వండి, ఎవరినైనా సరే మన కృతజ్ఞత భావంతో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మన వశం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలానే సో మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నానంటే సో మరి గ్రేట్ మెంటర్ అయిన సుధాకర్ సార్ మీటింగ్ వల్ల నేను చాలా చాలా ఇంప్రూవ్ అయ్యానండి. ఎందుకంటే ఇదే హాల్లో నా సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. యాజ్ ఎ బ్రాంజ్గా నేను ఇక్కడ పూర్మాలు వేశాను నా సారు సన్మానం చేస్తూ. సో అక్కడి నుంచి ఏదో ఉంది నేను ఎదగాలి
నేను అనుకుంటేనే ఎదిగాను, ఇంకెవరు అనుకుంటే ఎదగలేదు. నెక్స్ట్ మంత్ లెవెల్ మార్చుకుని స్టేజ్ ఎక్కాలనుకున్నాను, చెక్కు మార్చుకుని ఎక్కాలనుకున్నాను. సో నెక్స్ట్ మంత్ ఎక్కాను. ఎస్, నెక్స్ట్ మంత్ నేను కారు తీసుకోవాలనుకున్నాను. నేను అనుకున్నాను కాబట్టే జరిగింది, అవునా కదండి? ఎస్, కారు అనుకున్నా అయ్యింది. అంటే ఇక్కడ మీరు అంతా కూర్చున్నారంటే మిమ్మల్ని ఎవరో బలవంతంగా తీసుకొచ్చి పాడేస్తే ఇది జరగదు. నేను అనేది ఉంటుంది లోపల. ఆ నేను అనే దాన్ని పాజిటివ్గా వెళ్తే కనుక 100% సక్సెస్ అవుతారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు. సో మరి నేను ఫస్ట్ ఇన్కమ్ 372 రూపాయలు తీసుకున్నా, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,57,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ వెస్టర్న్ తీసుకోవడం జరిగింది. అలానే సో నాకు ఈ వెస్టర్న్లో చాలా మంది మెంటర్స్ ఏంటి, సో ఒక్కొక్క లీడర్ వాడి వీళ్ళ వాళ్ళ అనేది కాదు, ప్రతి ఒక్కరి నుంచి కూడా నేను నేర్చుకున్నానండి. ఇక్కడ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే మంచి ఇన్కమ్కి వెళ్తారు. ఒక్క అడుగు లేట్ అవ్వచ్చు, బట్ సక్సెస్ అనే వెస్టర్న్లో 100% ఉంది. థ్యాంక్ యూ సార్. సో నా గోల్ వచ్చి ఇయర్ ఎండింగ్కి 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలనే గోల్తో కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.